హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ఫుల్ కోర్స్ అయితే 5,999 రూపాయలు ఉన్నటువంటి ఫుల్ కోర్స్ని ఇంతకుముందు 499కి ఇచ్చేదండి. మరి ఉగాది పండుగ సందర్భంగా మన యాప్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా కేవలము 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి. ఓకేనా. మొదటి 500 అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందండి. ఇందులో 1000+ క్లాసెస్ అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్లు కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులో ఉండడం అయితే జరుగుతుందండి. మనం ఎంత చదివామన్న దానికంటే కూడా ఎంత ప్రాక్టీస్ చేసామన్నది చాలా చాలా ముఖ్యమండి. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. లాస్ట్ టైము మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులు జిల్లా కోర్టులో, హైకోర్టులో చాలామంది అభ్యర్థులు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఒక కోర్టు ఉద్యోగి కావాలంటే తప్పకుండా మన కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేయండి. లేదా ప్లే స్టోర్ నుండి ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి, మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు మరియు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్లో భాగంగా మరి ఈరోజు జనరల్ సైన్స్ పైన ముఖ్యమైన ప్రశ్నలని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకేనా. సో గైస్, మరి ఉగాది పండుగకు సంబంధించినటువంటి ఆఫర్ని చాలా త్వరగా అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి మన యాప్లో. జస్ట్ 399 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ని అందిస్తున్నామండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఆఫర్ గురించి షేర్ చేయండి. ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. వంట గ్యాస్లో ప్రధానంగా ఉండే వాయువులు ఏవి? వంట గ్యాస్లో ప్రధానంగా ఉండే వాయువులు. విచ్ గ్యాసెస్ ఆర్ ప్రైమర్లీ ప్రజెంట్ ఇన్ ఎల్పిజి? ఆప్షన్ బి ప్రోపిన్ అండ్ బ్యూటేన్, రెండు ఉంటాయి. ఎల్పిజిలో బ్యూటేన్ మరియు ప్రోపేన్ల మిశ్రమం ఉంటుంది. గ్యాస్ లీకేజీని గుర్తించడానికి దీనికి ఇథైల్ మెర్కాప్టన్ అనేటువంటి వాసన కలిగిన పదార్థాన్ని కలుపుతారు. ఓకేనా. ఈ యొక్క బ్యూటేన్ మరియు ప్రోపేన్ ఎలాంటి వాసన లేనటువంటి వాయువులండి. ఓకేనా, గమనించాలి. అందుకోసమే గ్యాస్ లీక్ అయినప్పుడు తెలియదు కాబట్టే ఇథైల్ మెర్కాప్టన్ అనేటువంటి పదార్థాన్ని కలుపుతారు. నెక్స్ట్, మానవ శరీరంలో హీమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది? విచ్ మెటల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ హీమోగ్లోబిన్? ఏముంటుందండి? ఆన్సర్ ఆప్షన్ సి, ఐరన్. ఎర్ర రక్త కణాల్లో ఉండే హీమోగ్లోబిన్లో ఇనుము ఉంటుంది. ఇది శరీరంలోని కణాలకు ఆక్సిజన్ రవాణా చేయడానికి సహాయపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, కాంతి తీవ్రతను కొల్చే ప్రమాణము ఏది? వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్? ఆన్సర్ ఆప్షన్ బి, క్యాండేలా. ఓకే, క్యాండేలా కాంతి తీవ్రతను కొలుస్తారు. కాంతి తీవ్రతకు అంతర్జాతీయ ప్రమాణము క్యాండేలా. నెక్స్ట్, పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ దేని నుంచి లభిస్తుంది? ఫ్రమ్ విచ్ సోర్స్ ఈజ్ అ పెన్సిలిన్ ఆబ్టైన్డ్? దేని నుంచి లభిస్తుందండి మనకి? ఆన్సర్ ఆప్షన్ సి, ఫంగీ నుండి లభిస్తుందండి. ఇది ఒక ఫంగస్, శిలీంధ్రము. పెన్సిలియం నోటేటమ్ అనే బూజు ఫంగస్ నుంచి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దీన్ని కనుగొనడం జరిగింది. చూద్దాం. ఆకాశం నీలి రంగులో కనిపించడానికి కారణమైన దృగ్విషయం ఏది? విచ్ ఫినోమినాన్ కాజెస్ ద స్కై టు అపియర్ బ్లూ? ఆన్సర్ ఆప్షన్ సి, స్కాటరింగ్ లేదా కాంతి పరిక్షేపణం వలన మనకు ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది. సూర్యరశ్మి వాతావరణంలోని అణువుల వల్ల పరిక్షేపణం చెందినప్పుడు తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న నీలిరంగు మరి ఎక్కువగా విస్తరిస్తుంది. నెక్స్ట్,
సిట్రస్ పండ్లలో అంటే నిమ్మ, నారింజ వంటి పండ్లలో అధికంగా ఉండే విటమిన్ ఏది? విచ్ విటమిన్ ఈజ్ అబౌండెంట్ ఈ సిట్రస్ ఫ్రూట్స్? ఏముంటుందండి? విటమిన్ సి. ఓకే, విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు స్కర్వీ వ్యాధిని నివారించడానికి తోడ్పడుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది లోహ ద్రవము లిక్విడ్ మెటల్గా పిలువబడుతుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ అ లిక్విడ్ మెటల్? దేనండి? పాదరసాన్ని పిలుస్తారు. ఓకే, మెర్క్యూరీ. సాధారణ ఉష్ణోగ్రత వద్ద పాదరసము ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, కణంలో ప్రోటీన్ల తయారీ కేంద్రాలు అని వేటిని పిలుస్తారు? విచ్ ఆర్ నోన్ యాజ్ ద ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఇన్ ద సెల్? ఏంటి? రైబోజోములు, రైబోజోమ్స్. ఆప్షన్ బి. రైబోజోములు కణంలో ప్రోటీన్ల సంశ్లేషణను నిర్వహిస్తాయి. ఓకే, నెక్స్ట్, వజ్రం, డైమండ్ దేని యొక్క రూపాంతరం? డైమండ్ ఈజ్ అన్ అల్లోట్రోప్ ఆఫ్ విచ్ ఎలిమెంట్? ఆన్సర్, ఇదొక కర్బన సమ్మేళనం. ఆప్షన్ సి అండి, కర్బన సమ్మేళనం. గ్రాఫైట్, బొగ్గు మరియు వజ్రం ఇవన్నీ కర్బన యొక్క వివిధ రూపాలు. నెక్స్ట్, మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆప్షన్ సి స్కిన్ అండి. ఓకే, స్కిన్. బాహ్య అవయవాల్లో చర్మం శరీరంలోనే అత్యంత పెద్దది మరియు బరువైనది. అంతర్గత అవయవాల్లో అయితే కాలేయం పెద్దదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, బ్రాస్ అంటే ఇత్తడి ఏ లోహాల మిశ్రమం? బ్రాస్ ఈజ్ అన్ అలే ఆఫ్ విచ్ మెటల్స్? ఆన్సర్, ఆప్షన్ బి అండి, రాగి మరియు జింకుల మిశ్రమం. ఏంటండి? రాగి మరియు జింకుల మిశ్రమం. ఆప్షన్ బి. రాగి మరియు జింక్ కలిపితే ఇత్తడి ఏర్పడుతుంది. రాగి మరియు తగరం కలిపితే కంచు ఏర్పడుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, శబ్ద తీవ్రతను కొలిచే ప్రమాణం ఏది? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ సౌండ్ ఇంటెన్సిటీ? ఆన్సర్, ఆప్షన్ బి, డెసిబెల్ అంటారండి. డెసిబెల్. శబ్ద తీవ్రతను డెసిబెల్స్లో కొలుస్తారు. నెక్స్ట్, పాలు పెరుగుగా మారడానికి కారణమైన బ్యాక్టీరియా ఏది? విచ్ బ్యాక్టీరియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టర్నింగ్ మిల్క్ ఇంటూ కర్డ్? ఏంటండి? లాక్టోబాసిల్లస్. ఆప్షన్ సి. ఈ బ్యాక్టీరియా పాలలో ఉన్న లాక్టోస్ చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. లాక్టోబాసిల్లస్. నెక్స్ట్, ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణమైన వాయువులు ఏవి? విచ్ గ్యాసెస్ ఆర్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ యాసిడ్ రెయిన్స్? ఏంటండి? ఆప్షన్ బి, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ ఇవి వాతావరణంలోని నీటి ఆవిరితో కలిసి సల్ఫ్యూరిక్ మరియు నైట్రిక్ ఆమ్లాలుగా మారుతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది విశ్వగ్రహిత రక్తవర్గము? విచ్ ఈజ్ ద యూనివర్సల్ రెసిపియంట్ బ్లడ్ గ్రూప్? ఏంటి? ఏబి పాజిటివ్ని విశ్వగ్రహిత అంటామండి. ఎందుకో చూద్దాం. ఏబి రక్తవర్గం ఉన్నవారు ఏ ఇతర రక్తవర్గం నుంచి అయినా రక్తాన్ని తీసుకోవచ్చండి. ఓకేనా? మరి ఓ నెగిటివ్ గ్రూప్ ఉన్నవారు విశ్వదాతలు. ఎవరికైనా వీరు మరి రక్తాన్ని ఇవ్వచ్చు. ఓకే. గాలిలో తేమను కొలిచే పరికరం ఏది? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హ్యూమిడిటీ? ఏంటది? హైగ్రోమీటర్. ఆప్షన్ సి, హైగ్రోమీటర్. వాతావరణంలోని నీటి ఆవిరి శాతాన్ని హైగ్రోమీటర్తో లెక్కిస్తారు. నెక్స్ట్, తుప్పు పట్టడం అనేది ఏ రకమైన ప్రక్రియ? వాట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ రస్టింగ్?
ఏంటండి? కెమికల్ చేంజ్ అండి. రసాయన మార్పు లేదా ఆక్సీకరణ అనే పేరుతో పిలుస్తారు తుప్పు పట్టడాన్ని. ఇనుము గాలిలోని ఆక్సిజన్ మరియు తేమతో చర్య జరిపి ఐరన్ ఆక్సైడ్గా మారుస్తుందండి. ఓకేనా? ఐరన్ ఆక్సైడ్గా. నెక్స్ట్, మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే అవయవం ఏది? విచ్ ఆర్గాన్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఏంటి? ప్యాంక్రియాస్. క్లోమము. క్లోమ గ్రంథిలోని లాంగర్హాన్స్ పుటికలు ఇన్సులిన్ను విడుదల చేసి రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, వంట సోడా, బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏంటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా? ఆప్షన్ బి సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్. దీని సంకేతము NaHCO3. సో దీనిని ఆహార పదార్థాలలో మరియు అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగిస్తారు. ఓకే, సోడియం కార్బోనేట్. నెక్స్ట్, సముద్రపు లోతును కొలిచే పరికరం ఏది? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్? పాథోమీటర్ అండి. ఓకే, పాథోమీటర్తో సముద్రం యొక్క లోతును కొలుస్తారు. ధ్వని తరంగాల పరావర్తనం ఆధారంగా పాథోమీటర్ సముద్రపు లోతును లెక్కిస్తుంది. ఓకే, చూద్దాం. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది పిల్లలలో? విచ్ డిసీజ్ అకర్స్ ఇన్ చిల్డ్రన్ డ్యూ టు విటమిన్ డి డెఫిషియన్సీ? వస్తుందండి, రికెట్స్. ఓకే, విటమిన్ డి లోపం వల్ల ఎముకలు మెత్తబడి వంగిపోయే రికెట్స్ వ్యాధి అనేది చిన్నపిల్లల్లో చూడవచ్చు విటమిన్ డి లోపం వల్ల. నెక్స్ట్, ఎలక్ట్రిక్ బల్బులో ఉండే ఫిలమెంట్ దేనితో తయారవుతుంది? వాట్ ఈస్ ద ఫిలమెంట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ మేడ్ ఆఫ్? దీంతో టంగ్స్టన్తో తయారు చేస్తారండి. దీనితో టంగ్స్టన్. ఇంపార్టెంట్. టంగ్స్టన్కు అత్యధిక ద్రవీభవన స్థానం ఉండడం వల్ల ఇది త్వరగా కరిగిపోకుండా వెలుగునిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, చీమ కుట్టినప్పుడు మన శరీరంలోనికి ప్రవేశించే ఆమ్లం ఏది? విచ్ యాసిడ్ ఎంటర్ అవర్ బాడీ వెన్ యాన్ యాంట్ బైట్స్? ఏంటండి? ఫార్మిక్ ఆమ్లం అండి. ఓకే, ఫార్మిక్ ఆమ్లము. చీమలు తమ రక్షణ కోసం ఫార్మిక్ ఆమ్లాన్ని శరీరంలోనికి పంపుతాయి. దీనివల్ల మంట కలుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, మానవ శరీరంలో యూరోక్రోమ్ వల్ల మూత్రం ఏ రంగులో ఉంటుంది? వాట్ కలర్ డస్ యూరిన్ గెట్ డ్యూ టు యూరోక్రోమ్? లేత పసుపు రంగులోకి మారుతుందండి. ఓకే, రక్తంలోని హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడే యూరోక్రోమ్ మూత్రానికి పసుపు రంగును ఇస్తుంది. నెక్స్ట్, బారోమీటర్లోని రీడింగ్ అకస్మాత్తుగా పడిపోతే దేన్ని సూచిస్తుంది? వాట్ డస్ ఏ సడన్ ఫాల్ ఇన్ బారోమీటర్ రీడింగ్ ఇండికేట్? ఆన్సర్ స్ట్రామ్. తుఫాన్లను సూచిస్తుంది. వాతావరణ పీడనము వేగంగా తగ్గడం అనేది రాబోయే తుఫాన్లను సూచిస్తుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతేకాకుండా పండుగ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి మరి కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ 399K 1 year వ్యాలిడిటీతో అందజేయడం జరుగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.